మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ గైస్. సో ఈరోజు మనం బయోస్పియర్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ని ప్లస్ ఎన్ని ఉన్నాయో ఇండియాలో మనం చదవబోతున్నాము. బయోస్పియర్ రిజర్వ్స్ లెక్చర్ 1. ఓకే, సో ఈ బయోస్పియర్ రిజర్వ్స్లోని ఫోకస్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయంటే యూ నీడ్ టు ఫోకస్ హియర్ ఈజ్ ఫస్ట్ వన్, యునెస్కో ద్వారా గుర్తింపబడిన బయోస్పియర్ రిజర్వ్స్ ఏవో అవి మీరు గుర్తుంచుకోవాలి. రెండోది, ఒక బయోస్పియర్ లోపల ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయో, ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయో, ఏ రివర్స్ ఉన్నదో, ఏ మౌంటైన్స్ ఉన్నదో, ఇవన్నీ చాలా అవసరం. క్వశ్చన్స్ వస్తే దీని మీద ఎక్కువగా వస్తాయి. సో దిస్ షుడ్ బి యువర్ ఫోకస్. నేను అవి మీకు చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా నోట్స్లో రాయండి, లేకపోతే మ్యాప్లో పాయింట్ చేయండి. ఓకే, ప్లస్ ఈ క్లాస్కి చూడడానికి యూ నీడ్ టు బీ వెల్ థరోడ్ విత్ రివర్స్, మౌంటైన్స్ అండ్ నేషనల్ పార్క్స్. ఏ స్టేట్లో ఏ నేషనల్ పార్క్ ఉందో, రివర్ ఉందో, మౌంటైన్ ఉందో, ఇవన్నీ మీకు చాలా బై హార్ట్గా కావాలి. ఇవి ఒకవేళ మీరు రివిజన్ చేయలేదనుకుంటే ప్లీజ్ డోంట్ వాచ్ దిస్ లెక్చర్. ఐ డోంట్ సపోర్ట్ యూ వాచింగ్ దిస్ లెక్చర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ బయోస్పియర్ రిజర్వ్? ఈ కాన్సెప్ట్ దానికి అర్థం ఏంటి చూడండి. ఇది మీకు ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనం ఫస్ట్ కాన్సెప్ట్ తెచ్చాం నేషనల్ పార్క్స్. నేషనల్ పార్క్స్ ద్వారా మనం ఏం తెచ్చాము? ఒక ఏరియా ఉంది సార్, ఆ ఏరియాని హ్యూమన్స్ లేకుండా చేసాము. ఆ ఏరియా ఓన్లీ యానిమల్స్కి ప్లస్ ప్లాంట్స్కి ప్రొటెక్ట్ చేసాము. అర్థమైందా? అంటే ఆ ఏరియాలో ఎటువంటి హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేసాము. ఎందుకంటే హ్యూమన్ ఇంటరాక్షన్ బాగా ఎక్కువ అయిపోవడం వల్ల మనం డిఫారెస్టేషన్ లాంటివి ఎక్కువ చేస్తున్నాం. డిఫారెస్టేషన్, యానిమల్ పోచింగ్, ఓకే, జంతువులు నమ్మేయడం, ఇలాంటివన్నీ ఎక్కువ చేసాం. అందుకే ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే కాన్సెప్ట్ తెచ్చాను. అంటే ఎందుకు? ఒక ఏరియాలో ఆ ఏరియా ఒక స్పెషాలిటీ, ఒక టైగర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ అనుకోండి, ఆ ఏరియాలోనే టైగర్ని ప్రొటెక్ట్ చేద్దామని ఒక ప్రామిస్తో మనం బయటకు వచ్చాము. అంటే ఒక్క స్పీషీస్ మీద ఫోకస్ చేసి ఆ ఏరియాని ప్రొటెక్ట్ చేద్దాము అనే కాన్సెప్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అంటే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఇక్కడ స్పీషీస్ కంపల్సరీగా ఉంటుంది, స్పెషాలిటీ. ఇక్కడ వేరే స్పీషీస్ ఉంటుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో ఉంది ఆస్కాట్ మస్కడియర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఏం చెప్పాను నేను? ఆస్కాట్ మస్కడియర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆ శాంక్చురీ యొక్క స్పెషాలిటీ ఆస్కాట్ మస్కడియర్ అనమాట. కేరళలో స్నేక్ శాంక్చురీ ఉంది, స్నేక్ శాంక్చురీ. రాజస్థాన్లో బర్డ్ శాంక్చురీ ఉంది. అర్థమైందా? బర్డ్ శాంక్చురీ అంటే ప్రతి వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఒక స్పీషీస్ ఉంటుంది. నేషనల్ పార్క్స్ ఎందుకు తెచ్చాము? హ్యూమన్స్ లేకుండా చేసాము ఆ ఏరియాలోని. వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒక స్పీషీస్ని ప్రొటెక్ట్ చేసాము. ఇప్పుడు నౌ సీ ద లాజిక్. తరతరాలుగా ఒక ఫారెస్ట్ ఏరియాతో ఒక ట్రైబ్ హార్మనీలో ఉంది, హార్మనీతో బతుకుతుంది, ఐకమత్యంగా బతుకుతుంది. ఆ ట్రైబ్ అనేది ఫారెస్ట్కి చాలా ఇస్తుంది, ప్లస్ ఆ ఫారెస్ట్ నుంచి బాగా ఎక్కువ తీసుకుంటుంది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్వుడ్ అండ్ ఆల్. అండ్ ట్రైబ్ ఏమిస్తుంది? యానిమల్స్కి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరులార్ అనే ట్రైబ్ తమిళనాడులో, కేరళలో ఉంటుంది. ఆ ఇరులార్ అనే ట్రైబ్కి అక్కడున్న జంతువులతో మాట్లాడతాయి. దే నో ద లాంగ్వేజ్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ యానిమల్స్ దేర్. దే టాక్ విత్ యానిమల్స్, దే వాక్ విత్ యానిమల్స్. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. సో దిస్ వాజ్ ద హార్మనీ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. అంటే ఒక మానవుడికి ఒక జంతువుకి ఉన్న మధ్య రిలేషన్ ని ప్రొటెక్ట్ చేయడమే ఈ కాన్సెప్ట్ యొక్క ఇంపార్టెన్స్. హ్యూమన్ ప్లస్ వైల్డ్ లైఫ్. నేషనల్ పార్క్స్లో మనం దీన్ని కోసాము. అర్థమైందా? అందుకే బయోస్పియర్ రిజర్వ్ అనే కాన్సెప్ట్లోని హ్యూమన్స్కి వైల్డ్ లైఫ్కి కలిసి మనం కాపాడదామనేసి ఒక కాన్సెప్ట్తో బయటకు వచ్చాము. బయో అంటే ఏంటి సార్? బయో అంటే లైఫ్ అన్నమాట. లైఫ్ అంటే అది ఆల్గీ అవ్వచ్చు, అది ఫంగై అవ్వచ్చు, అది సాయిల్ అవ్వచ్చు. డోంట్ థింక్ బయో యాజ్ ఓన్లీ హ్యూమన్స్ అండ్ ట్రీస్ అండ్ యానిమల్స్. ఇది కూడా బయో హే. అర్థమైందా? వాటర్ కూడా ఒక బయో. ఇవన్నిటిని కలిపి ఒక హార్మనీలో కాపాడడమే బయోస్పియర్ రిజర్వ్ యొక్క గోల్ అన్నమాట. అర్థమైందా? డన్.
క్లియర్? సో బయోస్పియర్ రిజర్వ్కి 3 పార్ట్స్ ఉంటాయి. 1, 2 అండ్ 3. 1, 2 అండ్ 3. సారీ, నీట్గా గీద్దాం. 1, 2, 3. దీన్ని కోర్ ఏరియా అని చెప్తాము, దీన్ని బఫర్ ఏరియా అని చెప్తాము, దీన్ని ట్రాన్సిషన్ అని చెప్తాము. అర్థమైందా? ఈ కోర్ ఏరియాలోని ఎటువంటి హ్యూమన్ ఇంటరాక్షన్ అవ్వదు. ఎందుకు సార్? బయోస్పియర్ రిజర్వ్ అంటేనే కదా హ్యూమన్ ప్లస్ వైల్డ్ లైఫ్. ఓకే, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ప్రతి ఏరియాలో ఒక కోర్ ఏరియా ఉంటుంది. ఆ జంతువులకి అసలు అంటే హ్యూమన్స్ చూస్తేనే పడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైగ్రెస్ అనుకోండి, అది ప్రెగ్నెంట్గా ఉంది. ఓకే, ఆ ప్రెగ్నెంట్ టైగర్ దగ్గర మానవుడు వెళ్తే ఎలా ఉంటుంది? అసలు ప్రైవసీ లేదు కదా. అర్థమైందా? జంతువులు కూడా ప్రైవసీ కావాలి. దానివల్ల బయోస్పియర్ రిజర్వ్లో ఒక చిన్న ఏరియాని డిమార్కెట్ చేసి దాన్ని కోర్ అని పెడదాం. ఆ కోర్లో ఏ హ్యూమన్ ఇంటరాక్షన్ పాసిబుల్ లేదు, నో హ్యూమన్ ఇంటరాక్షన్. అదే బఫర్ జోన్కి వచ్చేస్తే బఫర్లోని టూరిజం చేసుకోవచ్చు. యానిమల్ గ్రేజింగ్ చేసుకోవచ్చు. గ్రేజింగ్ అంటే గడ్డి తినిపించడం లాంటివి చేసుకోవచ్చు, మన షీప్స్ని, మన కౌస్ని. అర్థమైందా? అలాంటివి చేసుకోవచ్చు. ట్రాన్సిషన్కి వచ్చేస్తే అన్నీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చిన్న హోటల్స్ లాంటివి, అంటే మన మౌంటైన్స్ దగ్గర, ఓకే, అగ్రికల్చర్ లాంటివి చేసుకోవచ్చు. అంటే దీనిలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటుందంటే, కోర్ ఏరియా ఈజ్ నాట్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్. ఈ కోర్ ఏరియా అనేది మన మానవులకి కాదు. అర్థమైందా? బయటకు వచ్చేస్తే బఫర్ ఏరియాలో కూడా పెద్దగా ఏం చేయలేము. బాబు, బఫర్ ఏరియాలో నాకు హోటల్ కావాలంటే కుదరదు. నో, బఫర్ ఏరియాలో చిన్న టూరిజం లాంటివి, కారు పట్టుకొని అలా తిరగడం, అర్థమైందా? టూరిజం లాంటివి చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి క్రాప్ కల్టివేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే అగ్రికల్చర్, పంటలు పండించుకోవచ్చు, ప్లస్ చిన్న చిన్న ఇల్లు కూడా కట్టించుకోవచ్చు. ఓకే, డన్. సో దీస్ వర్ ద 3 ఏరియాస్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్. అయితే ఈ బయోస్పియర్స్ అనే కాన్సెప్ట్ని ఎవరు తెచ్చారు? ఎవరు ఈ హ్యూమన్ ప్లస్ వైల్డ్ లైఫ్ అనే కాన్సెప్ట్ని తెచ్చారు? సో దట్ వాజ్ యునెస్కో. 1971లోని ఈ కాన్సెప్ట్ని తేడం జరిగింది. ఓకే, అయితే 2023 వరకు 714 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. అర్థమైందా? మన ఇండియాలో చూస్తే 18 ఉన్నాయి బయోస్పియర్ రిజర్వ్స్. కానీ ఆ 18లో ఆ 12 మాత్రమే యునెస్కో ద్వారా గుర్తింపబడినాయి. అర్థమైందా? ఎందుకు అలాగా? ఆ 6 ఏమైపోయాయి సార్? ఎందుకంటే ఈ 6 యునెస్కో తగ్గట్టు స్టాండర్డ్స్ కంప్లై అవ్వడం లేదు. ఏం చెప్పాను నేను? ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం లేదు. యునెస్కో యొక్క గైడ్ లైన్స్ ఫాలో అవ్వడం లేదు. అందుకే ఈ 6ని వేరు చేశాము. కానీ ఇండియాలో ఎన్ని ఉన్నాయి అడిగితే ఏం చెప్తారు మీరు యూపీఎస్సీలోని? 18 సార్. కానీ యునెస్కో ద్వారా ఇండియాలో ఎన్ని ఉన్నాయని చెప్తే 12 సార్. అంటే ఈ క్లాస్లో ఈ 6 ఏంటున్నాయో వేరేగా చదువుదాం. అర్థమైందా? ఈ 6 బయోస్పియర్ రిజర్వ్స్ మనం వేరేగా గుర్తించుకుందాం. దానికి ఒక ట్రిక్ ఉంది, డోంట్ వరీ. అర్థమైందా? జస్ట్ రిమెంబర్ దాట్ ఈ 18లో 6 వేరేగా గుర్తుంచుకోవాలి. ఓకే, సో నౌ లెట్ us start with our class of biosphere reserves. Okay. Oh, 1 second guys. Okay, thank you. Now these are the biosphere reserves. ఓకే, ఇలా గుర్తుంచుకుందాం. సౌత్ కాంప్లెక్స్లో 5 ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కాంప్లెక్స్లో 5 ఉన్నాయి. ఇలా గుర్తుంచండి ఫస్ట్. ఓకే, సెంట్రల్ కాంప్లెక్స్లో 5 ఉన్నాయి. ఓకే, డన్. ఓకే, సారీ, సెంట్రల్ కాంప్లెక్స్లో 6 ఉన్నాయని గుర్తుంచుకుందాం. ఓకే, సెంట్రల్ కాంప్లెక్స్లో 6 ఉన్నాయి. సో ఎన్ని అయ్యాయి? 5, 5,
6. These are 16. ఈ రెండు వేరే గుర్తుంచుకుందాం. సో వన్స్ అగైన్ వాట్ డిడ్ ఐ సే? చూడండి, సౌత్ కాంప్లెక్స్లో 5 ఉన్నాయి సార్, గ్రేట్ నికోబార్తో కలిపి. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. నార్త్ ఈస్ట్లో 5 ఉన్నాయి. కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్, దిహాంగ్ దిమాంగ్ బయోస్పియర్ రిజర్వ్, దిబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వ్, మానస్ బయోస్పియర్ రిజర్వ్ అండ్ నోకరిక్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, సెంట్రల్ కాంప్లెక్స్లో 6 ఉన్నాయి. రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్, పన్నా బయోస్పియర్ రిజర్వ్, పచమర్హి బయోస్పియర్ రిజర్వ్, అచానకమార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్, ఓకే, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్, సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, and the last 2 are cold desert biosphere reserve and నందా దేవి బయోస్పియర్ రిజర్వ్. సో చెప్పండి గైస్, నందాదేవిలో టైగర్ రిజర్వ్ ఉందా లేదా? పైగా యూకేలో టైగర్ రిజర్వ్స్ పేరు ఏంటి? లెట్ మీ ఫ్రెషన్ అప్ యువర్ మైండ్ ఫస్ట్. నాకు ఆన్సర్స్ కావాలి. కమెంట్లో చేస్తారా లేకపోతే మనసులో అనుకుంటారా, మీ ఇష్టం అది. బట్ ఐ వాంట్ ఆన్సర్స్. నందాదేవిలో టైగర్ రిజర్వ్ ఉందా? ఒకవేళ ఉంటే మిగతావి ఏమైపోయాయి? ఒకవేళ లేకపోతే యూకేలో మిగతా టైగర్ రిజర్వ్ పేర్లు ఏంటి? కమెంట్లో చెప్పండి. క్లియర్? డన్. వన్స్ అగైన్ నౌ let us do it once again. South Complex 5, శేషాచలం హిల్స్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్, గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్. These are the 5 South Complex. Northeast Complex, Kanchanjunga National Park, Biosphere Reserve, Dihang Dibang Biosphere Reserve, Dibru Saikhova Biosphere Reserve, మానస్ బయోస్పియర్ రిజర్వ్, నోక్రేక్ బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ నేషనల్ పార్క్ రాస్తుంది కానీ ఇగ్నోర్ ఇట్, దిస్ ఇస్ బయోస్పియర్ రిజర్వ్ ఇట్ సెల్ఫ్. ఓకే, 5 అయిపోయాయి కదా. ఈ పేర్లన్నీ మనం ఎక్కడో దగ్గర చదివాము. అయితే మౌంటైన్స్, అయితే రివర్స్, అయితే నేషనల్ పార్క్స్. అందుకే చెప్తున్నాను, పాత క్లాసులు రివైజ్ చేయకుండా చూడకుండా ఈ క్లాస్ చూడకండి. నెక్స్ట్, సెంట్రల్ కాంప్లెక్స్లో 6, ఒడిస్సా సిమ్లీపాల్, వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్. ఎంపీలో 3 ఉన్నాయి సార్, పన్నా బయోస్పియర్ రిజర్వ్, పచమర్హి బయోస్పియర్ రిజర్వ్, అచానకమార్ అమర్కంటక్. ఇది కూడా మీకు గుర్తుంటే, అమర్కంటక్ అనే మౌంటైన్ని ఛత్తీస్గఢ్లో అచానకమార్ అంటాము. ఇది బార్డర్లో ఉంది కాబట్టి. అర్థమైందా? మనం సత్పురా చదివినప్పుడు ఇలా రివిజన్ చేశాము. అర్థమైందా? దీన్ని రాజ్పీప్లా, దీన్ని మహాదేవ్, దీన్ని అమర్కంటక్ పేరు పెట్టాము. గుర్తుందా? దీన్నే బార్డర్లో తీసుకెళ్ళి ఛత్తీస్గఢ్లో అచానకమార్ అనే పేరు పెట్టారు. ఓకే, రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్. మిగతావి నందాదేవి ఒకటి, కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఒకటి. సో మనం ఇప్పుడు ఖాళీ మ్యాప్లో ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సీ హియర్. సౌత్ కాంప్లెక్స్లో ఎన్ని ఉన్నాయి? 5. గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్. అయిపోయాయి కదా 5. నెక్స్ట్, సెంట్రల్ కాంప్లెక్స్లో 6 ఉన్నాయి. రన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్, పన్నా బయోస్పియర్ రిజర్వ్, పచమర్హి బయోస్పియర్ రిజర్వ్, అచానకమార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్. వెస్ట్ బెంగాల్కి వచ్చేస్తే సుందర్బన్ బయోస్పియర్ రిజర్వ్, సిమ్లీపాల్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, 6 అయిపోయాయి కదా. నార్త్ ఈస్ట్కి వచ్చేస్తే కాంచన్జంగా బయోస్పియర్ రిజర్వ్, దిహాంగ్ దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్, దిబ్రూ సైఖోవా బయోస్పియర్ రిజర్వ్. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే నోక్రేక్ బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ ఇది మానస్, ఇది నోక్రేక్. మానస్ చదివాం కదా, ఆర్ మాంక్ డిడి. ఇందులో ఎం అనేది బయోస్పియర్ రిజర్వ్ కూడా.
ఓకే, సో ఇందులో 5 అయిపోయాయి కదా. మిగిలినవి ఇక్కడే కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, నందాదేవి బయోస్పియర్ రిజర్వ్. సింపుల్, క్లియర్, డన్. ఓకే, ఇప్పుడు డీటెయిలింగ్ చూద్దాం మనం. ఇప్పుడు డీటెయిలింగ్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యునెస్కోలో ఏవి లేవు అంటే 18లో 12 ఉన్నాయి, 6 లేవు. ఈ 6 లేనివి మనం గుర్తుంచుకోవాలి ఫస్ట్. ఓకే, ఈ 6 లేనివి మనం గుర్తుంచుకోవాలి. చూడండి, సీ ద మ్యాప్ వన్స్ అగైన్. చూడండి, రన్ ఆఫ్ కచ్ లేదు. ఎలా గుర్తుంచుకుంటారు ఇది? రన్ ఆఫ్ కచ్ లేనిది డెజర్ట్, ఇది ఒక డెజర్ట్ ఏరియా అనమాట. డెజర్ట్లో ఎందుకనేసి ఎక్కువ ఫ్లోరా ఉంటుంది, అర్థమైందా? డెజర్ట్లో ఎక్కువగా ఫ్లోరా ఫోనా ఉండదు, అందుకే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, అర్థమైందా? సో రిమెంబర్ దిస్, గ్రేట్ రన్ ఆఫ్ కచ్ మన యునెస్కో లిస్ట్లో లేదు. నెక్స్ట్ 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 మనం ఈ శేషాచలం హిల్స్. శేషాచలం హిల్స్ ఎలా గుర్తుంచుకుంటారు ఇది లేదనేసి? పుష్పలోని స్మగ్లింగ్ చేస్తున్నాడు వాడు, అల్లు అర్జున్ స్మగ్లింగ్ చేస్తున్నాడు పుష్పలోని. అంత స్మగ్లింగ్ అయినప్పుడు ఎందుకని సార్ ఇది బయోస్పేస్ ఇంకా ఉంటుంది? ఆల్రెడీ మన మనుషులు అక్కడ సర్వనాశనం చేస్తారు స్పీషీస్ని, అక్కడ ఏం మిగిలిందనేసి మళ్ళీ బయోస్పియర్ రిజర్వ్ కడతాం, అర్థమైందా? సో రిమెంబర్ ఇన్ దిస్ వే. ఈ 2 గుర్తున్నాయి కదా, శేషాచలం ఒకటి ప్లస్ రన్ ఆఫ్ కచ్ ఒకటి. ఓకే, ఇంకోటి దిహాంగ్ దిబాంగ్ దిబ్రూ సైఖోవా, దిహాంగ్ దిబాంగ్ దిబ్రూ సైఖోవా, ఈ 2 కూడా బయోస్పియర్ రిజర్వ్ యునెస్కో లిస్ట్లో లేదు. ఓకే, ఈ దిహాంగ్ దిబాంగ్ దిబ్రూ సైఖోవా 2 కూడా మన లిస్ట్లో లేదు. ఓకే, డన్. ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే, సో ఫస్ట్ రిమెంబర్ దిస్ వన్స్ అగైన్, రీడ్ ఇట్ వన్స్ అగైన్. శేషాచలం లేదు, రన్ ఆఫ్ కచ్ లేదు, ఇది డెజర్ట్ కాబట్టి అవసరం లేదు. శేషాచలం ఇక్కడ మన పుష్ప సినిమా వల్ల ఇది కూడా బయోస్పియర్ రిజర్వ్ కాదు. దిహాంగ్ దిబాంగ్ దిబ్రూ సైఖోవా 2 కూడా బయోస్పియర్ రిజర్వ్స్ కాదు. మానస్ కూడా లేదు, మానస్ కూడా లేదు. సో రిమెంబర్ ఇన్ దిస్ వే, దిహాంగ్ దిబాంగ్ దిబ్రూ సైఖోవా అండ్ మానస్ నేషనల్ పార్క్ యునెస్కో లిస్టులో లేదు. క్లియర్, డన్. నెక్స్ట్ గుర్తున్నాయి కదా. సో నౌ లెట్ us read the detailing part. So the first biosphere reserve is cold desert biosphere reserve. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్లోని ఫస్ట్ ఇంపార్టెంట్, మనం ఇక్కడ ఏం చదివాము నేషనల్ పార్క్స్ క్లాస్లోని? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ చాలా ఇంపార్టెంట్, ఇది ప్లీజ్ నోట్ ఇట్. ఈ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్లోని పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ ఉంది, అర్థమైందా? కుంజున్ పాస్ కూడా ఇక్కడే ఉంది, కుంజున్ పాస్. ఓకే, ప్లస్ కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ప్లీజ్ రిమెంబర్ దిస్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ హియర్, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చంద్రతాల్ రివర్. ఈ 4 ఇందులో గుర్తుంచుకోవాలి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, కుంజున్ పాస్, కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చంద్రతాల్ రివర్. ఒకసారి మనం మ్యాప్లో ప్లాట్ చేద్దాం. ఓకే, నేనేం చెప్పాను, ఇక్కడ ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉంది, దాని లోపల ఏవేవి ఉన్నాయి? పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, చంద్రతాల్ రివర్, చంద్రతాల్ లేక్ అనుకోండి, రివర్ అనుకోండి, మీ ఇష్టం. ఓకే, లాస్ట్ ఈజ్ మన కుంజున్ పాస్.
Okay, remember this. And the next biosphere reserve is Nilgiri. Nilgiri biosphere reserve. I would say most important. లాస్ట్ 5 ఇయర్స్లో యూపీఎస్సీలో కనీసం 6 టైమ్స్ అడిగాడు. సిఏపిఎఫ్, సిడిఎస్ అండ్ సిఎస్సిలో. సో చాలా జాగ్రత్తగా చదవండి ఇది. నీలగిరి బయోస్పియర్లోని 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ మ్యాప్లో చెప్పాను నేను. 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, చూపిస్తాను మ్యాప్లో చూడండి. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లోని 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 2 కర్ణాటక నుంచి, 2 తమిళనాడు నుంచి, 1 కేరళ నుంచి. నేను చెప్పాను 2 కర్ణాటక నుంచి, 2 తమిళనాడు నుంచి, 1 కేరళ నుంచి. తమిళనాడువి ముదుమలై ముకుర్తి. కర్ణాటకవి బందీపూర్ నాగర్హోల్. నేను చెప్పాను బందీపూర్ నాగర్హోల్. కేరళది సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. అర్థమైందా? ఈ 5 కూడా ఈ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్స్ లోపలే ఉన్నది. ఓకే, వన్స్ అగైన్ ఏం చెప్పాను నేను? తమిళనాడు నుంచి ముదుమలై ప్లస్ ముకుర్తి, కర్ణాటక నుంచి బందీపూర్ ప్లస్ నాగర్హోల్. ఓకే, అండ్ ద నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ కేరళ నుంచి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. ఈ వ్యాలీ అనే పేరుతోనే మనం మొత్తం 5 నేషనల్ పార్క్స్ చదివాము. కెన్ యూ టెల్ వాట్ ఆర్ దోస్? I will be the happiest if you can text all the 5 national parks of valley names. Okay, 2 నేను చెప్తాను. పిన్ వ్యాలీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. మిగతా 2 మీరు చెప్పండి. ఓకే, నెక్స్ట్ నీలగిరిలో 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఉన్నాయి. వన్ ఈజ్, ఇది కూడా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అరాలం వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కరీంపూజా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సర్చ్ చేయండి క్వశ్చన్, మీకు అప్పుడు తెలుస్తుంది. క్వశ్చన్ గూగుల్లో సర్చ్ చేయండి. ఓకే, సో వైనాడ్ అరాలం కరీంపూజా. ఓకే, ఒక టైగర్ రిజర్వ్ కూడా ఉంది ఇందులోని, నీలగిరిలోని సత్యమంగళం టైగర్ రిజర్వ్. ఓకే, డన్. ఓకే సార్, we are done with Nilgiri Biosphere Reserve. Okay, next, Dihang Dibang Wildlife Sanctuary. Biosphere Reserve. ఇందులోని మౌలింగ్ నేషనల్ పార్క్ ఉంది. ఓకే, రిమెంబర్ దిస్, దట్ ఈస్ ఇనఫ్. మౌలింగ్ నేషనల్ పార్క్. 4వది అచానక్మార్ అమర్కంటక్ బయోస్పియర్ రిజర్వ్. మీకు గుర్తుందా? మీకు ఒక రివర్ చెప్పాను నేను, గుజరాత్లోని మాండవ్ హిల్స్ దగ్గర. ఇలా ఒక రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఏం చెప్పాను? రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది సార్ అని చెప్పాను. అమర్కంటక్ కూడా సేమ్. అమర్కంటక్లో కూడా రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ సిస్టమ్ ఫ్లో అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఈ రివర్స్ ఏంటున్నాయి? నర్మదా, జోహిలా, సోన్. జాగ్రత్తగా వినండి గైస్. మన ఇండియాలో 2 పాయింట్స్లోని రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ ఉంది. రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అంటే ఒక పాయింట్ నుంచి ఒక 2-3 రివర్స్ ఫ్లో అయిపోవడం. ఓకే, ఒక పాయింట్ నుంచి మాత్రమే. అంటే దెర్ ఈస్ సింగిల్ సోర్స్ ఆఫ్ మేజర్ 3 to 4 రివర్స్. దాన్ని రేడియల్ డ్రైనేజ్ ప్యాటర్న్ అని చెప్తాము. ఇలాంటివి 2 లొకేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ లొకేషన్ ఏం చెప్పాను మీకు? మాండవ్ హిల్స్ గుజరాత్లోని. ఇంకో లొకేషన్ ఏంటి? అమర్కంటక్ హిల్స్ నుంచి ఫస్ట్ రివర్ నర్మదా,
సెకండ్ రివర్ జోహిలా, థర్డ్ రివర్ సోన్. ఇలా గుర్తించండి. క్లియర్? డన్? ఓకే. సో లెట్ us రివైజ్ ఫస్ట్. చూడండి జాగ్రత్తగా. దిస్ ఈజ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. ఇక్కడ నేషనల్ పార్క్స్ ఏమున్నాయి? కర్ణాటక నుంచి బందీపూర్, నాగర్హోల్. తమిళనాడు నుంచి ముదుమలై, ముకుర్తి. కేరళ నుంచి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. డన్. నేషనల్ పార్క్స్ అయిపోయాయి కదా. ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఏమున్నాయి? వయనాడ్, అరాలం, కరీంపూజా. ఓకే, వయనాడ్, అరాలం, కరీంపూజా. టైగర్ రిజర్వ్ ఏముంది ఇక్కడ? సత్యమంగళం టైగర్ రిజర్వ్. సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది సార్? తమిళనాడులోనా, కేరళలోనా, లేకపోతే ఆంధ్రాలోనా, లేదా కర్ణాటకలోనా? సార్ మనం తమిళనాడులో చదివినప్పుడు ఎస్ మాస్క్ అని చదివాము టైగర్ రిజర్వ్స్కి, న్యూమోనిక్. ఓకే, కే అంటే కలక్కడ ముందథరై, ఎస్ అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్, ఏ అంటే అన్నామలై, ఎం అంటే ముదుమలై, ఎస్ అంటే శ్రీవిల్లిపుత్తూర్. ఓకే సార్. నెక్స్ట్ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ చదివాం కదా. ఈ కోల్డ్ డెజర్ట్లో ఏం చదివాం మనం? రివర్ చంద్రతాల్, కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇన్ కుంజున్ పాస్. ఓకే, నెక్స్ట్ మనం నీలగిరి అయిపోయింది కదా. దిహాంగ్ దిబాంగ్ చదివాము. దిహాంగ్లో ఏం చదివాం మనం? మౌలింగ్ నేషనల్ పార్క్. అచానక్ మారా అమర్కంటలో ఏం చదివాం మనం? నర్మదా, జోహిలా, సోన్. దిస్ ఫాలోస్ a radial drainage pattern system. Done. Now let us come to Simlipal National Park. Simlipal National Park వచ్చేసరికి ఇక్కడ మయూర్భంజ్ అని ఫేమస్ లొకేషన్ ఉంది. దట్ ఈస్ ఎలిఫెంట్ కారిడోర్. మయూర్భంజ్ ఎలిఫెంట్ కారిడోర్ ఇక్కడే ఉంది. మయూర్భంజ్ ఎలిఫెంట్ కారిడోర్. ఇక్కడ మనం ఆల్రెడీ నేషనల్ పార్క్ చదివినప్పుడు ఒక 2 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చదివాం. ఏమవి? హడ్గడ్ అండ్ కుల్డీహా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. రిమెంబర్ దిస్ థింగ్. ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా చదివాము, బరేహి పానీ వాటర్ ఫాల్స్. మనం మొత్తం నేషనల్ పార్క్స్ లెక్చర్స్లోని కనీసం 3 వాటర్ ఫాల్స్ చదివాము. కెన్ యూ ప్లీజ్ కమెంట్ దిస్ గైస్? ఓకే, నేనే చెప్తాను ఆగండి. లక్కోమ్ వాటర్ ఫాల్స్ చదివాము ఇరావికులం నేషనల్ పార్క్, కేరళలోని. రాంగ్ బ్యాంక్ డేర్ వాటర్ ఫాల్స్ చదివాము మేఘాలయలోని. అర్థమైందా? ప్లీజ్ రిమెంబర్ దిస్. ప్లీజ్ రివైజ్ గైస్. రివైజ్ చేయకుండా ఏది కూడా సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్. ఇక్కడ మన్నార్ అనే ఐలాండ్ ఉంది. మీకు గుర్తుంటే మీకు నేషనల్ పార్క్స్ క్లాస్లోనే ఒక ఐలాండ్ చెప్పాను, మజూలీ ఐలాండ్ అనేసి. ఆ మజూలీ ఐలాండ్ అస్సాంలో ఉంది. అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ ఫామ్ చేస్తుంది. దిస్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్. అర్థమైందా? రివర్ ఇన్ ఐలాండ్ అంటే ఏంటి? అంటే ఆ ఐలాండ్ రివర్స్ ఫామ్ చేస్తుందని అర్థం. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్. Majuli Island is the largest river in island of India. It is formed by Brahmaputra river. ఓకే, మీకు గుర్తుంటే ఒరిస్సాలో కూడా మీకు ఒక ఐలాండ్ చెప్పాను, పిరోతన్ ఐలాండ్స్ అని చెప్పాను మీకు.
అది కూడా ఈ రివర్సే ఫామ్ చేస్తున్నాయి. బ్రాహ్మణి బైతర్ని ధామ్రా పాఠశాల. నేను చెప్పాను బ్రాహ్మణి బైతర్ని ధామ్రా పాఠశాల. ఓకే, ప్లీజ్ గైస్, ద పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ క్లాస్ ఫర్ ద ఫస్ట్ టైం, మై సిన్సియర్ అడ్వైస్, ప్లీజ్ ఈ క్లాస్ వాచ్ చేయకండి. యూ ఆర్ నాట్ మేడ్ ఫర్ దిస్ బికాజ్ యూ డిడ్ నాట్ వాచ్ ద ప్రీవియస్ క్లాసెస్. ఈ క్లాసెస్లో నేను చాలా కొత్త పదాలు వాడతాను, కొత్త లొకేషన్స్ వాడతాను. యూ మే నాట్ be familiar with that. So please watch rivers, mountains and national parks. Only then you can watch this class, or else it's your wish. Okay, your efforts may be wasted. Next, Gulf of Mannarలో మన్నార్ ఐలాండ్ ఉంది. ఓకే, కోరమండల్ కోస్ట్, ఇక్కడ కోరమండల్ కోస్ట్ ఉంది. నెక్స్ట్, టూ రివర్స్ ఉన్నాయి. థమిరబరాని రివర్ ప్లస్ వైపార్ రివర్. ఇప్పుడు మీకు గుర్తుండే వైపార్ కూడా మనం చదివాం రివర్స్ క్లాస్లో. వలియార్, వైపార్ అండ్ అంటే ఇఫ్ యూ రిమెంబర్ ఇక్కడ ఒక 3 రివర్స్ చదివాము మనం V3 పేరుతోనే. ఇక్కడ 4 చదివాము. పయస్వాని, పొన్నాని, పెరియార్, పెంబ. అర్థమైందా? వైగార్, వైగేయి అండ్ వలియార్, దీస్ వర్ ద రివర్స్ హియర్. ఓకే, సో నెక్స్ట్ వైపార్ అయిపోయింది కదా. వైపార్ తర్వాత ఇక్కడ డుగాంగ్ అనే ఫేమస్ సీ క్రీచర్ ఉంది. దిస్ డుగాంగ్ ఈజ్ వల్నరబుల్, నాట్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. కాదు, ఇది వల్నరబుల్. డన్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్. పచ్మర్హి బయోస్పియర్ రిజర్వ్ లోని ధూప్గఢ్ ఉంది. ధూప్గఢ్ కూడా మనం చదివాము గైస్. క్లియర్? ఇక్కడ బోర్ శాంక్చురీ ఉంది. ఓకే, అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ అగస్త్య మలై బయోస్పియర్ రిజర్వ్. క్లియర్? ప్లీజ్ రిమెంబర్, మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ దీని మీద రావచ్చు నీలగిరి తర్వాత. ఇక్కడ కలక్కడ్ ముందథరై టైగర్ రిజర్వ్ ఉంది. ఓకే, నెక్స్ట్ 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంది. టింగ్ టాంగ్, ఫోకస్ హియర్. దిస్ వాజ్ యూపీఎస్సీ ప్రీవైక్యూ క్వశ్చన్. 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి ఇక్కడ. నెయ్యార్, పెప్పార్, షెందుర్నే. వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అర్థమైందా? సో లెట్ us రివైజ్ ఎవ్రీథింగ్ నౌ. సిట్ బ్యాక్. ఓకే, టేక్ అ మ్యాప్, ఒక పెన్సిల్ తీసుకోండి. నీట్గా అన్ని ప్లాట్ చేసి వెళ్ళిపోతే అన్ని రివిజన్ అయిపోతుంది. క్లియర్? సో ద ఫస్ట్ ఈజ్ కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, విచ్ వాజ్ ద ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా? నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. Which was the last biosphere reserve? Panna biosphere reserve. What is the smallest biosphere reserve? Smallest. Dibru-Saikhowa biosphere reserve. And the largest is Run of Kutch biosphere reserve. Okay, first is Nilgiri, last is Panna. Largest is Run of Kutch, smallest is Dibru-Saikhowa. అర్థమైందా? నెక్స్ట్. ఓకే, కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్స్ లోని ఫస్ట్ ఈజ్ చంద్రతాల్ రివర్. కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. And the last is Kunzun Pass. క్లియర్? గుర్తుంది కదా ఇది? నెక్స్ట్,
ఇక్కడ దిహాంగ్ దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. ఓల్డ్ రిజర్వ్, దిహాంగ్ దిబాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ ఏముంది? మౌలింగ్ నేషనల్ పార్క్. మౌలింగ్ నేషనల్ పార్క్. ఓకే. నెక్స్ట్ నీలగిరి, మోస్ట్ ఇంపార్టెంట్ నీలగిరి. తమిళనాడు కర్ణాటక నుంచి 2 నేషనల్ పార్క్స్, బందీపూర్, నాగర్హోల్. కర్ణాటక నుంచి 2 ఉంటాయి, ముదుమలై, ముకుర్తి. కేరళ నుంచి ఒకటి ఉంటుంది, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్. అలాగే 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా ఉంటాయి. ఏంటవి? వయనాడ్, అరాలం, కరీంపూజ. వయనాడ్, అరాలం, కరీంపూజ. ఒక టైగర్ రిజర్వ్ కూడా ఉంది, సత్యమంగళం టైగర్ రిజర్వ్. సత్యమంగళం టైగర్ రిజర్వ్. ప్లీజ్ రిమెంబర్ వన్ థింగ్, దిస్ ఈజ్ నీలగిరి అండ్ దిస్ ఈజ్ అగస్త్యమలై. నీలగిరికి చూస్తే సత్యమంగళం టైగర్ రిజర్వ్ ఉంది ఇక్కడ. అంటే సత్యమంగళం టైగర్ రిజర్వ్ తమిళనాడులో పైన ఉంది. రిమెంబర్ దిస్. అగస్త్యమలై చూస్తే ఇక్కడ కలక్కడ్ ముందథరై టైగర్ రిజర్వ్ ఉంది. కలక్కడ్ ముందథరై టైగర్ రిజర్వ్ అంటే తమిళనాడులో కలక్కడ్ ముందథరై కింద ఉంది. ఓకే, రిమెంబర్ దిస్ థింగ్. వన్స్ అగైన్, 2 నేషనల్ పార్క్స్, బందీపూర్, నాగర్హోల్, సైలెంట్ వ్యాలీ, ముదుమలై, ముకుర్తి. 3 వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, వయనాడ్, అరాలం, కరీంపూజ. వయనాడ్, అరాలం, కరీంపూజ. సత్యమంగళం టైగర్ రిజర్వ్. సత్యమంగళం టైగర్ రిజర్వ్. అగస్త్యమలైకి వచ్చేస్తే నెయ్యార్, పెప్పార్, షెందుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. నెయ్యార్, పెప్పార్, షెందుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. కలక్కడ్ ముందథరై టైగర్ రిజర్వ్. కలక్కడ్ ముందథరై టైగర్ రిజర్వ్. ఓకే. నెక్స్ట్ పచ్మర్హి. ఇక్కడ బోర్ శాంక్చురీ ఉంది. బోర్ శాంక్చురీ. ఓకే. బోర్ శాంక్చురీ తర్వాత ఇక్కడ ధూప్గఢ్ అనే పీక్ ఉంది. ధూప్గఢ్. ఈ 2 కూడా మనం కవర్ చేసాము. పాత క్లాసుల్లో కవర్ చేసాము. నెక్స్ట్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. థమీరబరాని రివర్ అండ్ వైపార్ రివర్. మన్నార్ ఐలాండ్ కూడా ఇక్కడే ఉంది. ఓకే. డుగాంగ్ మనం ఆల్రెడీ చదివాం కదా, సో యూ విల్ నాట్ రీడ్ అగైన్ నౌ. డుగాంగ్ అయిపోయింది. నెక్స్ట్ సిమ్లీపాల్లోని హడ్గఢ్ అండ్ కుల్డీహా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. బరేహి పానీ వాటర్ ఫాల్స్. అచానక్ మార్ అమర్కంటక్లోని నర్మదా, జోహిలా, సోన్. సో లెట్ us do it one more time so that మీకు మళ్ళీ చదవాల్సిన అవసరం మళ్ళీ ఉండదు. జస్ట్ సీ ద మ్యాప్ ఫర్ అ వైల్. కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్. ఫాస్ట్గా చూద్దాం. చంద్రతాల్ రివర్, కుంజున్ పాస్, కిబ్బర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ ద లాస్ట్ వన్ ఈ స్పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. దిబాంగ్లోని మౌలింగ్ నేషనల్ పార్క్. సిమ్లీపాల్లోని హట్గఢ్ అండ్ కుల్డీహా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బరేహి పానీ వాటర్ ఫాల్స్. నీలగిరిలోని 1, 2 and 3. వెరీ సారీ. కేరళ నుంచి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, తమిళనాడు నుంచి ముదుమలై, ముకుర్తి నేషనల్ పార్క్ అండ్ సత్యమంగళం టైగర్ రిజర్వ్, బందీపూర్, నాగర్హోల్. ఓకే. అగస్త్యమలై నుంచి కలక్కడ్ ముందుథరై టైగర్ రిజర్వ్, నెయ్యార్, పెప్పార్, షెందూర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అచానక్ మార్ అమర్కంటక్, నర్మదా, జోహిలా, సోన్. క్లియర్? ఓకే. సిమ్లీపాల్లో ఇది అయిపోయింది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ కూడా థమీరబరాని రివర్ అండ్ వైపార్ రివర్. ఓకే. నెక్స్ట్ ఈజ్ థమీరబరాని అండ్ వైపార్ అయిపోయింది కదా. ఓకే, డన్. సో వీఆర్ డన్ విత్ బయోస్పియర్ రిజర్వ్స్. కంగ్రాచులేషన్స్ గైస్. లెట్ us వన్స్ రివైజ్. యునెస్కో లిస్ట్లో ఏంటి లేదు?
యునెస్కో లిస్ట్లో ఏంటి లేదు? రిమెంబర్, దిబాంగ్ లేదు, దిబ్రూ సైఖోవా కూడా లేదు, అలాగే మానస్ కూడా లేదు, ప్లస్ ప్లస్ శేషాచలం ఎలాగో లేదు కదా, పుష్ప వల్ల, ఎందుకంటే స్మగ్లింగ్ ఎక్కువైపోయింది. ప్లస్ రన్ ఆఫ్ కచ్ ఎలాగో లేదు. ఎందుకు లేదు రన్ ఆఫ్ కచ్? ఎందుకంటే అక్కడ ఎలాగో ఏమీ లేదు, మార్ష్ ల్యాండ్స్ కాబట్టి, సాల్ట్ ల్యాండ్స్ కాబట్టి అక్కడ కూడా ఏమీ లేదు. క్లియర్? ఐ నీడ్ ద నేమ్ ఆఫ్ 6th వన్. నేను కావాలని మీకు 5 చదివించాను, కానీ క్లాస్ స్టార్టింగ్లో మీకు 6 అని చెప్పాను. అర్థమైందా? ఐ వాంట్ ద నేమ్ ఆఫ్ 6th వన్ విచ్ ఈస్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ యునెస్కో. ఐ వాంట్ దట్ నేమ్. ఉంటే పేరేంటి, లేదంటే ఎందుకు లేదు. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్, ప్లీజ్ డూ దిస్. ఓకే, ఐ వాంట్ టు సీ యువర్ అటెంటివ్నెస్, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ నియర్లీ 10 classes of mapping. I need which people are serious in this series. Okay, done sir. So next class లో ఓకే చిన్న కాన్సెప్ట్ ఇంకా ఉంది. లెట్ us read biodiversity hotspot also. Biodiversity hotspots. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఏంటి? హాట్స్పాట్ అంటే అది రిచ్గా ఉందని అర్థం కాదు. హాట్స్పాట్ అంటే ఒక నెగిటివ్ వర్డ్. ప్లీజ్ రిమెంబర్ దిస్ థింగ్ ఫస్ట్. యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది తెలుసా? బయోడైవర్సిటీ హాట్స్పాట్లో హాట్స్పాట్ అనే పేరుకి అర్థం ఏంటంటే అక్కడ చాలా ఎక్కువగా స్పీషీస్ ఉన్నాయి, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. నో సార్, బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఇస్ నాట్ అ పాజిటివ్ వర్డ్. ఈ కాన్సెప్ట్ కూడా యునెస్కో తెచ్చింది. సారీ, యునెస్కో కాదు, కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనేసి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ఈ కాన్సెప్ట్తో వచ్చింది. ఏ కాన్సెప్ట్? బయోడైవర్సిటీ హాట్స్పాట్. దీని అర్థం ఏంటంటే ఒకవేళ ఆ ఏరియాలో 70% డిస్ట్రక్షన్ అయిపోయింది, అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లోని ఒకవేళ గత 10-20 సంవత్సరాలుగా 70% స్పీషీస్ లాస్ అయిపోయింది అనుకోండి, లెట్ ఇట్ బి యానిమల్స్ ఆర్ ప్లాంట్స్, that area will be called biodiversity hotspot. Okay, biodiversity hotspot లోనే you need to understand that ఆ ఏరియా అలర్ట్లో ఉంది, ఆ ఏరియా రెడ్ అలర్ట్లో ఉంది. ప్లీజ్ రిమెంబర్ దిస్, biodiversity hotspot is not a positive word. Biodiversity hotspot is a negative word. Okay, done? Okay, so what is the first criteria for biodiversity hotspot? 70% destruction is done. 70% destruction is done. And the second is 1500 plants should be at least endemic there. endemic అంటే ఆ ప్లాంట్స్ ఆ ఏరియా తప్ప మనకి ఎక్కడ సర్వైవ్ చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ సంగాయ్ అంటే కాశ్మీరీ స్టాగ్. ఆ కాశ్మీరీ స్టాగ్ కాశ్మీర్లోనే ఉంటుంది, బయటికి వస్తే చచ్చిపోతుంది, ఆర్ దే కాంట్ సర్వైవ్ ఇన్ ద అదర్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గిర్ లయన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాట్ అరుణాచల్ ప్రదేశ్లో ఒక బ్యాట్ ఉంది, ఒక స్పీషీస్. ఆ బ్యాట్ అక్కడ తప్ప మనకి ఎక్కడ సర్వైవ్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ ఎండమిక్. అంటే యూపీఎస్సీ మీకు ఎక్కడ ఇరికిస్తుందంటే నేను చెప్తాను ఇప్పుడు. దే విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఏ క్రైటీరియాస్ ఇస్తుంది ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్కి నోటిఫై చేయడానికి? 70% డిస్ట్రక్షన్ ఆఫ్ vegetation. 1500 animals are endemic there. No, 1500 plants should be endemic.
యానిమల్స్ అనే పేరు లేదు 1500లోని. అర్థమైందా? యానిమల్స్ అనే పేరు లేదు. ఓకే, నెక్స్ట్ డన్. అయితే ఇండియాలో ఎన్ని ఉన్నాయి అనేసి, ఇండియాలో ఇండియాలో 4 ఉన్నాయి ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే లొకేషన్ ఏవవి? లెట్ మీ టెల్ యూ దిస్. ఫస్ట్ ఈజ్ హిమాలయాస్. అంటే ఇక్కడ 70% డిస్ట్రక్షన్ అయిపోయింది ఆల్రెడీ. మన మనుషులు ఇక్కడ డిస్ట్రక్షన్ చేస్తారు 70%. ప్లస్ ఇక్కడ 1500 ప్లాంట్స్ అనేవి ఎండమిక్. 1500 ప్లాంట్స్ అనేవి ఎండమిక్. నెక్స్ట్ లొకేషన్ ఇండో బర్మా లొకేషన్. ఇండో బర్మా అంటే నార్త్ ఈస్ట్ హిమాలయాస్. ఓకే, సారీ ఇది కాదు. ఇది ఓకే, ఇది కూడా ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్. అంటే ఇక్కడ కూడా 1500 ప్లాంట్స్, నాట్ యానిమల్స్ కాదు, ప్లాంట్స్. ఓకే, ఎండమిక్ స్టేజ్లో ఉన్నది. నెక్స్ట్ 70% డిస్ట్రక్షన్ అయిపోయింది. నెక్స్ట్ వెస్టర్న్ ఘాట్స్. అంటే ఇక్కడ కూడా 1500 యానిమల్స్. ప్లాంట్స్ సార్, ప్లాంట్స్. డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ యూపీఎస్సి. 1500 ప్లాంట్స్. నేను మీకు 3 సార్లు మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ప్లీజ్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ దిస్ క్లాస్. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్, బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే కాన్సెప్ట్ యునెస్కో తెచ్చిందా? నో సార్, యునెస్కో తేలేదు. కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ తెచ్చింది. యునెస్కో అనేది బయోస్పియర్ రిజర్వ్ అనే కాన్సెప్ట్ తెచ్చింది. ఓకే, హాట్స్పాట్ కాన్సెప్ట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ది. క్లియర్? ఓకే, వెస్టర్న్ ఘాట్స్లో కూడా 70% డిస్ట్రక్షన్ అయిపోయింది. ప్లస్ 1500 ప్లాంట్స్ అక్కడ ఎండమిక్ స్టేజ్లో ఉన్నాయి. క్లియర్? అంటే ఆ 1500 ప్లాంట్స్లో ఒక్కటి కూడా చచ్చిపోతే అది మరి వరల్డ్లో ఏ ప్లేస్లో కూడా గ్రో చేయలేము, ఎందుకంటే ఎండమిక్ ప్లాంట్ కాబట్టి. క్లియర్? అండ్ ద లాస్ట్ ఈజ్ సుండా ల్యాండ్స్. అండమాన్ నికోబార్ దగ్గర సుండా ల్యాండ్స్. అంటే ఇండియాలో 4 లొకేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈజ్ హిమాలయాస్, సెకండ్ ఈజ్ వెస్టర్న్ ఘాట్స్, ఇది ఈజీ కదా. థర్డ్ ఈజ్ నార్త్ ఈస్ట్. ఈ నార్త్ ఈస్ట్ మనం ఏంటంటాము? ఇండో బర్మా రీజన్. అండ్ ద ఫోర్త్ ఈజ్ సుండా ల్యాండ్స్. ఇది మన అండమాన్ నికోబార్ దగ్గర ఉంది. అంటే ఈ 4 ప్లేసెస్ రెడ్ అలర్ట్లో ఉంది. అంటే ఆల్రెడీ మనం దీన్ని బాగా ఖతం చేసాము. ఇప్పుడు కాపాడకపోతే మరి ఎప్పుడు కాపాడలేము అని అర్థం. సో మీకు ఎప్పుడైనా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి యూపీఎస్సీలోని, ఏమొస్తుంది? ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ ఏమొస్తుంది? బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఆ ఏరియా చాలా రిచ్గా ఉంటుంది. నో సార్, ఆల్రెడీ ఆ ఏరియాలో లాస్ అయిపోయింది. నెక్స్ట్, ఒకవేళ మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, బయోడైవర్సిటీ హాట్స్పాట్ యునెస్కో తెచ్చింది. నో సార్, ఇది కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ తెచ్చింది. ఒకవేళ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, బయోడైవర్సిటీ హాట్స్పాట్లో 1500 యానిమల్స్ ఎండమిక్ అయి ఉండాలి. నో సార్, అది ప్లాంట్స్ ఎండమిక్ అయి ఉండాలి. ఓకే, అండ్ 70% డిస్ట్రక్షన్ అయిపోయి ఉండాలి. అక్కడ డిస్ట్రక్షన్ ఆల్రెడీ అయిపోయి ఉండాలి. అప్పుడే ఆ ఏరియాని మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్ అని నోటిఫై చేస్తాం. క్లియర్? సో థ్యాంక్ యూ, వీఆర్ డన్ విత్ బయోస్పియర్ రిజర్వ్స్. డోంట్ రిమెంబర్ యువర్ హోంవర్క్. నేను 5 చెప్పాను మీకు, 6th one నాకు కమెంట్స్లో కావాలి. ఓకే, ప్లీజ్ డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ టెల్ మీ అబౌట్ దిస్. ఓకే, హాట్స్పాట్ అయిపోయింది, బయోస్పియర్ రిజర్వ్ అయిపోయింది. సో వీఆర్ డన్ విత్ యువర్ క్లాస్. Meanwhile, don't forget the basics. Agastyamalai, Neyyar, Peppar, Shendurne Wildlife Sanctuary, and Kalakkad Mundatharai Tiger Reserve. Bandipur, Nagarhole, Mudumalai, Mukurti, and Satyamangalam Tiger Reserve. Silent Valley National Park. Plus Wayanad, Aralam, Karimpuza Wildlife Sanctuaries. Mauling National Park ఎక్కడ ఉంది?
దిబాంగ్ బయోస్పియర్ రిజర్వ్లోని. ఓకే, కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్, పిన్ వ్యాలీ, కిబ్బర్, చంద్రతాల్ అండ్ కుంజున్ పాస్. రన్ ఆఫ్ కచ్ ఇక్కడ ఉంది. పచ్మర్హిలో మోస్ట్ ఇంపార్టెంట్ బోర్ శాంక్చురీ. టెల్ మీ వేర్ డిడ్ వి రీడ్ తవా రివర్? నేషనల్ పార్క్స్ నెక్స్ట్ లాస్ట్ క్లాస్లోని తవా రివర్ చదివాము మనం. ఎక్కడ చదివాము? ఏ నేషనల్ పార్క్ చదివాము? ఓకే, చెప్పండి ఇది మీరు. నెక్స్ట్ ఇది నోక్రేక్, ఇది మానస్. డన్. మీన్ వైల్ డోంట్ ఫర్గెట్ రాంగ్ బ్యాంక్ డేర్ వాటర్ ఫాల్స్, బ్రేహి పానీ వాటర్ ఫాల్స్, లక్కోమ్ వాటర్ ఫాల్స్. ఓకే, డన్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ ద టైగర్ రిజర్వ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లెక్స్. సంజయ్ టైగర్ రిజర్వ్, పలాము టైగర్ రిజర్వ్. ఈ రెండిటికి కనెక్షన్గా ఏం పెట్టాం మనం కొత్తగా చెప్పండి, నాకు కూడా తెలియదు, మీరే చెప్పాలి ఇది కమెంట్లోని. ఓకే, నౌ let us end this class for today, and tomorrow we will be doing some important mic sites ante elephant sites. Okay, if possible I will be arranging a PYQ session on national parks. Clear? Okay guys, thank you.